हरिः ओम्। गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञम् अवन् देवी जुजुषाणाघृताची षड्मान्नो वाचमुषती शृणोतु श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. రమణివర్యులు ఏదో మాట్లాడుతూ ఈరోజు పారాయణ చేసుకుందామా అని అన్నారు. అది కూడా చాలా మంచి ఆలోచన, ఏకాదశి దివస సందర్భంగా. అయితే ఈ తృతీయ దశకంలో చివరి 2 శ్లోకాలకి అర్థానుసంధానం చేసుకునే ప్రయత్నం చేసి దాని తర్వాత మొదట 5 దశకాలైనా కనీసం పారాయణ చేయడానికి ప్రయత్నం చేద్దాము అని అనుకుంటున్నాను. అంటే నేను చేస్తారా అని అడిగాను. చేసుకున్నా మీకు ఎలా అంటే అదే చెప్పండి, మీరు క్లాసే తీసేసుకున్నాను. అంటే నేను మామూలుగా కంటెంట్ ఏంటి అని అడగడంలో అలాగన్నాను. అవునా, అంటే ఏకాదశి కదా, ఆ రకంగా చేస్తే మంచిది అనిపించింది. సరే, ముందైతే అర్థం చెప్పుకుని తర్వాత వీలైనంత 2 శ్లోకాలకి చెప్పేసుకుందామండి. సరే. భక్తి యోగం యొక్క వాగీషాద్యాసు మనస సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యస్తన్నమామి గజాననం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. శ్రీమద్ వ్యాసమునీంద్రవర్య పాదపద్మములకు నమస్కరిస్తూ, బాదరాయణి వర్య పాదపద్మములకు నమస్కరిస్తూ, బాదరాయణావతారమా అన్నట్లు కేరళ ప్రదేశం నుండి ధరించి మనకందరకు కూడా మన ఉద్ధరణకై నారాయణీయము అనేటువంటి భక్తి రసామృతాన్ని అందించినటువంటి శ్రీమద్ నారాయణ భట్టతిరివర్య పాదపద్మములకు నమస్కరిస్తూ, వారిదైనటువంటి నారాయణీయ కావ్యమునందు ఉన్నటువంటి శ్లోకములను అధ్యయనం చేసేటువంటి ప్రయత్నంలో అధ్యయన సత్రమునందు మనము నేడు తృతీయ దశకమునందు ఉన్నటువంటి చివరి 2 శ్లోకముల యొక్క అర్థాన్ని అవగాహనం చేసుకోవడానికి ప్రయత్నం చేతముగాక. భక్తి యోగాన్ని గురించి చాలా చక్కగా వివరించి ఉన్నారు ఇంతవరకు కూడా. అది ఏ రకంగా సత్ఫలదాయకంగా ఉంటుంది, సద్యఫలదాయకంగా ఉంటుంది, ఆరంభంలోనూ మధ్య దశమునందు అలాగే అంత్య దశనందు కూడా ఏ రకంగా అది ఆనంద సంధాయకంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వర్ణించి చెప్పున్నారు. అందువల్ల జ్ఞానం ద్వారానే మోక్షం సిద్ధిస్తుంది అనేటువంటిది నిజమైనప్పటికీ ఆ జ్ఞానము కూడా పరమభక్తి యందు ఉన్నప్పుడు జ్ఞానంలో అది పర్యవసానం చెంది తద్వారా మోక్షమునకు హేతు అవుతున్నది. కాబట్టి భక్తి యోగం యొక్క వరిష్ఠత్వాన్ని చాలా చక్కగా వివరించి చెప్పి ఉన్నారు. ఇప్పుడు అటువంటి భక్తి యోగం నాకు ఇంకా సిద్ధించడం యందు విలంబం జరుగుతోంది, ఏమిటిది అని ఆ భావనతోటి వారు అంటున్నారు. నారాయణ భట్టతిరివర్యుల వారు మరుద్గేహాధీశత్వయి ఖలు పరాంచోపి సుఖినో భవత్ స్నేహి సోహం సుబహు పరితప్యే చ కిమిదం అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్ భవద్భక్తోత్తంసం
झटिति कुरु मां कंसदमन। मरुद्गेहाधीश त्वयि खलु पराञ्चोऽपि सुखिनः। भवत्स्नेही सोऽहं सुबहु परितप्ये च किमिदम्। अकीर्तिस्ते मा भूद्वरद गदभारं प्रशमयन् भवद्भक्तोत्तंसं झटिति कुरु मां కంసదమన అని. ఓ మరుద్గేహాధీశుడా, గురువాయుపురాధీశ, శ్రీమన్నారాయణుడా, నీ యందు నాస్తికులు కూడా, అంటే నీ యందు నిజముగా ఎట్టి భక్తి ప్రపత్తులు లేకుండా ఉన్నటువంటి భగవద్విముఖులు ఎవరైతే ఉన్నారో నాస్తికులు, వారు కూడా సుఖంగానే కనిపిస్తూ ఉన్నారు కదా. వారే సుఖంగా ఉంటారు అన్నప్పుడు ఇంకా భక్తుల విషయంలో ఏ రకంగా ఉంటారో చెప్పనే అక్కర్లేదు కదా. అలాంటప్పుడు నీ యందే దృష్టి ఉన్నటువంటి వాడనై నేనున్నాను కదా, ఇంత కష్టపడుతున్నాను ఎందుకు నేను, ఏమిటిది అని అడుగుతున్నాడు ఆయన. సుబహు పరితప్యే, చాలా క్లేశాన్ని అనుభవిస్తూ ఉన్నానయ్యా, చాలా ఎక్కువ కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాను, మానసిక క్లేశాన్ని, శారీరక క్లేశాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఏమిటిది, నీ భక్తుడిగా ఉన్నాను కదా అని చెబుతూ ఉన్నారు. అంటే ఎందుకు ఇదేమిటి అని ఎందుకు అడిగారంటే, భక్తులు కానటువంటి వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండడం చూస్తూ ఉన్నాను, నీ భక్తుడిగా ఉన్నటువంటి నాకు ఈ పరితాపం ఏమిటయ్యా అని అడుగుతూ ఉన్నారు అన్నమాట. ఇది పొసగదు కదా, పొసగట్లేదు అని స్వామివారికి ఒక ప్రశ్న అన్నమాట. అయితే ఈ రకంగా ఉంటే గనక నష్టం ఏంటి అని ఎవరికైనా సందేహం వస్తే, లేదు లేదు, నీ భక్తుడనయ్యి ఉన్నటువంటి వాడనైన నేను ఈ రకంగా పరితాపం చెందుతూ ఉన్నాను అంటే గనక అది నీ కీర్తికే భంగం జరుగుతుంది సుమి అని అంటున్నారు. అకీర్తిస్తే మా భూద్వరద అని, పిలవగానే పలికేవాడు కూడా కాదు, పిలవక్కర్లేకుండానే ఎప్పుడు ఎల్లవేళలా తన కన్నుల్లో దాచుకుంటాడు తన భక్తులను. అలాంటి స్థితి కదా, వరదుడు కదా ఆయన, వరదరాజ అని త్యాగరాజుల వారు పొగుడుతారు, వరదరాజ నిన్నే అని. అటువంటి వరదుడు మరి ఈ రకంగా భక్తులను పరితాపం పొందుతుంటే చూస్తూ మిన్నకున్నాడు అంటే మరి ఆయనకి అకీర్తే కదా అని చెప్తున్నాడు అనమాట ఆయన. అకీర్తిస్తే మా భూత్, నీకు తన భక్తులను కూడా రక్షించుకోకుండా ఉన్నటువంటి వాడు అనేటువంటి అకీర్తి రాకుండుగాక అని చెప్తూ ఉంటారు. అంటే నిన్నే తలుచుకుంటూ ఉన్న నాకు ఈ కష్టం ఏంటి, నన్ను నువ్వు ఎందుకు ఉపేక్షిస్తున్నావు, అది ప్రశ్న. ఏం చేయాలి అయితే అంటే, ఓ కంసదమనుడా, కంసహారి, అటువంటి కంసదమనుడైనటువంటి నారాయణుడు ఏం చేస్తాడు అంటే, గదభారం ప్రశమయన్ భవద్భక్తోత్తంసం మాం ఝటితి కురు ఇతి అని అన్నారు. అంటే ఎందువల్ల అంటే, ఈ గద అనేటువంటి మాటకి
శారీరక మానసిక క్లేశములు అన్నీ వస్తాయి అనుకున్నాం. అటువంటి క్లేశములతో పీడింపబడుతున్నటువంటి వాడనైన నేను నీ చేత త్వరగా రక్షింపబడుగాక. నా అన్ని కష్టములను, శారీరక మానసిక క్లేశములన్నింటినీ కూడా ప్రశమయన్, ఉపసంహరిస్తూ, తగ్గిస్తూ, నాశనం పొందింపజేస్తూ, నన్ను నీ యొక్క భక్తులలో ఉత్కృష్టునిగా చేయుముగాక అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే వారికి శారీరక క్లేశం అంత ఉండినది. అప్పుడు రాస్తూ ఉన్నప్పుడు అది చాలా అసహమానమైనటువంటి రోగపీడ అది. అటువంటి పీడను అనుభవిస్తూ భక్తిని కూడా పూర్తిగా తదేక దృష్టితో నిన్ను అనుభవిస్తూ నీ ఆనందానుభూతిని పొందడానికి సావకాశం లేనటువంటి పీడలో నేనున్నాను స్వామి. క్షణంలో సృష్టిని చేసి ఉపసంహరించేటువంటి శక్తి కలిగిన వాడవు నీవు. నా రోగమును నశింపచేయడం అనేటువంటి విషయం లీలామాత్రం కాదా అని నొక్కి వక్కాణించి పదే పదే చెబుతూ ఉన్నారు ఆయన. ఒకవేళ నీ భక్తులు కానటువంటి వారందరూ కూడా సుఖంగా ఉంటూ నీ భక్తుడిగా ఉన్నటువంటి వాడనైనా నేను ఇలా పరితపిస్తూ ఉంటే అది నీకు కీర్తికరం కాదు సుమి. అందుచేత త్వరగా అటువంటి కీర్తి రాకుండా, అకీర్తి రాకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. అంటే నా మానసిక శారీరకమైనటువంటి అన్ని క్లేశములను కూడా నశింపచేసి నన్ను నీ భక్తుల యందు ఉత్కృష్టునిగా చేయి సుమి అని ఎంతో భక్తితో ప్రార్థిస్తూ ఉన్నారు. అది ఈ శ్లోకం యొక్క సారం. ఆ కంసదమన అనేటువంటి మాట కూడా ఎంత అందమైన మాట అంటే, ఎంతో మందికి లోకకంటకునిగా తయారైనటువంటి కంసుణ్ణి లీలామాత్రంగా దమనం చేసినటువంటి వాడవు కదా నీవు. అటువంటి వాడవైన నీకు ఈ శారీరక మానసిక క్లేశాన్ని తగ్గించడం అనేటువంటి విషయం కష్టమా ఏమి అని కంసదమన గరభారం ప్రశమయతు. ఇక్కడ అతనికి అంటే ఈ నారాయణీయం రాసేటప్పుడు కెన్ వి అజ్యూమ్ దట్ అతనికి ఒంట్లో ఆరోగ్యం ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేశారంటారా? ఆ విధంగా మొదలెట్టారంటారా? లేకపోతే అతను ఇంకేదైనా ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారా? అనారోగ్యం గురించి? లేదు, వారికి అనారోగ్యం ఉన్నది. వారి గురువు గారు ఒక వాతరోగంతో పీడింపబడుతూ ఉన్నారు. పీడింపబడుతూ ఉన్నప్పుడు గురువు గారి దగ్గర చదువుకుని ఆ గురుగారి యొక్క ఆవేదనను చూసి తను తాళలేక బాధపడుతూ తన యొక్క తపశ్శక్తితోటి అక్కడే ఆ వారి సన్నిధిలోనే ఆ గురువు గారి యొక్క బాధనంతటినీ కూడా తనపై ఆవహించుకుని ఆ కర్మ ఫలాన్ని వారు పొందారని ప్రతీతి. అంటే సహజంగా పక్కవారి యొక్క ఆవేదనని తీసుకోవడం అంత సులభమేం కాదు. తపశ్శక్తి సంపన్నులకు మాత్రమే సాధ్యం. అంటే సహజంగా ఏం చెప్తారంటే, నేను మీ మంచి కోరి మీకు కొంత తపశ్శక్తిని ధారపోయడం అది సహజంగా చేయడానికి సాధ్యమే. కానీ మీ యొక్క దుష్కర్మ పరిణామభూతమైనటువంటి ఆ దుష్ఫలమును మాత్రం వెంటనే నా మీదకి ఆవాహన చేసుకుని నేను అనుభవించడం అనేది అంత సులభ సాధ్యం కాదు. కాకపోతే వారు తపస్సంబంధులు కాబట్టి వారి యొక్క గురువు గారి యొక్క ఆ వాతరోగాన్ని వారిపైకి తీసుకుని వారు అనుభవించారు. ఆ అనుభవిస్తున్నప్పుడు జరిగేటువంటి ఆ రోగ పీడ అది చాలా శ్లోకాల్లో, ఇంచుమించుగా అన్ని శ్లోకాల్లో మనం చూస్తూ ఉంటాం. త్వరగా రోగాన్ని ఉపశమింపజేయి, అవునవును, అదే అన్నిట్లోనే వచ్చింది, అందుకనే అడిగాను. చూస్తూ ఉంటాం. అంతటి మహానుభావులు వారు. అంటే గురుభక్తి కూడా ఏ రకంగా ఉండాలి అంటే అటువంటి వారిని చూసుకుని తెలుసుకోవాలి అని మనకు అర్థమవుతూ ఉంటుంది. గురుగారు
అంతరాయం అనుకోకుండా ఒక ప్రశ్న. చెప్పండి. ఈ ఈ శ్లోకం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా నానుడు ఏంటంటే భగవద్భక్తులకి ఎక్కువ కష్టాలుంటాయి. భగవంతుడి భగవంతుడి వైపు విముఖంగా తిరుగుతున్న వాళ్ళు సుఖంగా ఉన్నారని ప్రతి భగవద్భక్తుడు అనుకుంటాడు. అంటే నారాయణ భక్తుడే కాదు, మామూలుగా ఏ భగవద్భక్తుడైనా తన మనసులో ఉన్న పెద్ద బాధ ఏంటంటే, నా బాధ కన్నా అసలు ఏ భగవద్భక్తి లేని వాళ్ళు సుఖంగా ఉన్నారు అనేది ప్రతి భక్తుడు అనుభవిస్తున్నాడు. అది ఆయన చక్కగా చెప్పి నా సమస్య తొలగించని అడుగుతున్నారు ఆయన. కానీ ఈ చాలా మంచి కరెక్ట్ అయిన అంటే రియలిస్టిక్ గా నాకు అనిపించిందండి. అందుకే చెప్పాలి. అది వారు అనుభవిస్తూ రాసినటువంటి శ్లోక రాజమదంతా కూడా ప్రతి శ్లోకమునందు కూడా వారి అనుభవమే అంతా కూడా అనుభవ సారం పిండీకృతంగా ఉంటుందన్నమాట. అందుకనే అది అంత లోపలికి చొచ్చుకుపోయి మనకి భక్తి అమృతాన్ని మన చేత ఆస్వాదింపజేయగలిగేటువంటి గ్రంథరాజం ఇది నారాయణీయం అనేటువంటిది. ధన్యవాదాలు. నమస్కారం. అందుచేత మరుద్గేహాధీశత్వయి ఖలు పరాంచోపి సుఖినో భవత్ స్నేహి సోహం సుబహు పరితప్యే చ కిమిదం అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్ భవద్భక్తోత్తం సంఝటితి కురు మాం కంసదమనా. నీవే గొప్ప, అన్నిటికంటే ఉత్కృష్టముగా కలిగినటువంటి వాడను నేను. భవత్ స్నేహి అనే మాటకి అర్థం నీయందే స్నేహమును కలిగినటువంటి వాడను అంటే భవత్పరుడు అని అర్థమట. భవత్పరుడు అంటే నీవే పరుడవు, అంటే ఇతరుడు అని కాదు, గొప్పవాడవు. అంటే ఏ వస్తువు మీద అయితే ధ్యానం చేస్తే మనకి అట్టి స్థితి వస్తుందో అట్టి విషయం వాడవు. అట్టి విషయమైన నిన్ను నేను తలుచుకుంటూ ఉన్నప్పుడు నాకు ఈ దుఃఖం ఏంటి అని అడగడం. ఈ శ్లోకం చదవగానే మనకి వెంటనే వారి యొక్క విజ్ఞాపన మదిలో మెదలవలసినటువంటి విషయం. అభక్తులు కూడా సుఖంగా కనిపిస్తున్నారు, నీ భక్తుడైనటువంటి నేను మాత్రం పరితాపం చెందుతూ ఉన్నాను, ఇది నీకు కీర్తికరం కాదు. కాబట్టి వెంటనే రోగములన్నింటినీ కూడా నశింపజేసి నన్ను నీ భక్తులలో ఉత్తముడినిగా చేయుగాక ఓ కంసదమన. ఈ భావం మెదలవలసి ఉన్నది. తరువాత కిముక్తైర్భూయోభిస్తవ హి కరుణాయావదుదియాత్ అహంతావద్దేవ ప్రహిత వివిధార్థ ప్రలపితః పురఃక్లిప్తే పాదే వరద తవ నేష్యామి దివసాన్ యథాశక్తి వ్యక్తం నతి నుతి నిషేవాః విరచయన్. ఎంత హంబుల్ సప్లికేషన్ అది. ఆ ప్రేమలో అన్నీ వస్తూ ఉంటాయి అంతే. ఆ ప్రేమ అనుభవంలో ఉన్నటువంటి వారు అదేమిటో స్పర్శ కూడా తెలియనిదాయే. మనకంత వెంటనే అర్థం అవ్వాలి అంటే సాధన. కిముక్తైర్భూయోభిః తవ హి కరుణాయావదుదియాత్ అహం తావద్దేవ ప్రహిత వివిధార్థ ప్రలపితః పురఃక్లిప్తే పాదే వరద తవ నేష్యామి దివసాన్ యథాశక్తి వ్యక్తం నతి నుతి నిషేవా విరచయన్. ఓ వరదరాజా, వరదరాజా, ఓ వరదుడా అని ఎన్నిసార్లు ఆ స్వామివారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు. కిముక్తైర్భూయోభిః, ఎన్ని చెబితే ఏమిటయ్యా?
కిముక్తైర్భూయోభిః చెప్పబడినటువంటి ఎన్ని మాటలు ఉన్నగాక అని, మాటలు ఎన్ని ఉన్నగాక అని అంటే ఏమిటి? తవ హి కరుణా యావదుదియాత్, నీ కరుణ ఉదయించేంత వరకు స్వామి నేను ప్రహిత వివిధ ఆర్త ప్రలపిత అని అంటున్నారు. నానా ప్రకారం ఆర్త ప్రలపితం ఆర్త ప్రలాపో ఏన సహ ప్రహిత వివిధార్త ప్రలపిత. దేవా అనేటువంటి మాటతో సంబోధన చేస్తూ, ఎందుకు అంటే అహం తావత్ దేవా అనేటువంటి మాట ఉంది కదా, అక్కడ దేవా అని అండంతోటే భక్తుల హృదయమునందు ప్రకాశించేటువంటి జ్యోతిస్సా అని, ప్రకాశమానుడైనటువంటి ఓ దేవుడు అని. ఆ మాట అండంలో ఏమిటి అంటే, ఆ ప్రకాశం ఉంటే అనుభవంలోకి వచ్చినప్పుడు అసలు ఎక్కడైనా ఆర్తప్రలాపాల యొక్క ప్రసక్తి ఉంటుందా అని. అన్నింటినీ కడతీర్చేటువంటి వాడు కదా, అన్నీ దాటబడతాయి. ఉన్నదేదో అది అది ఉన్నదిగా ఉంటాడనమాట. ఇంకా ఏవి శాశ్వతములు కావో వేటిని వదిలించుకోవలసి వస్తుందో అవన్నీ వదిలింపబడతాయి. అందుచేత భక్తుల యొక్క హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నవాడా అని ఎంతో ఆర్తితో చెబుతూ ఉన్నారు. నేను అన్ని రకములైనటువంటి ఆర్త ప్రలాపములను, అంటే ఏదో దుఃఖంలో వచ్చేటువంటి మాటలన్నింటినీ కూడా వదిలేస్తాను అని చెప్తున్నాడు ఆయన. నీ కరుణ మాత్రం ఉదయించుగాక అని చెబుతూ, ఉరఃక్లుప్తే తవ పాదే యథాశక్తి వ్యక్తం నతి నుతి నిషేవాహ విరచయన్ దివసాన్ నేష్యామి. నీవు గనక నా రోగములను అన్నింటినీ తగ్గించి నీ యొక్క భక్తుల యందు ఉత్తమునిగా చేసినట్లయితే నేను చేయవలసినది ఏంటి? నేను కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలి కదా. అంటే ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే, ఈ బాధ ఆ బాధ అనేదో అనేటువంటి మాటలన్నీ పోతాయి కదా అప్పుడు. అందువల్ల త్యజించినటువంటి అన్ని రకములైనటువంటి ఆర్త ప్రలాపములను కలిగినటువంటి వాడనై నా ముందు నా కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి ఆ దివ్య పాదార విందములు, నీవైనటువంటి ఆ దివ్య పాదార విందములు ఏవైతే ఉన్నాయో వాటిని నా శక్తిని అనుసరించి చక్కగా, నతి అంటే నమస్కారము, నుతి అంటే ప్రశంస అంటే స్తోత్రాదులు, నిషేవ అంటే ఈ షోడశోపచార సేవ, ఉపచార పూజ అనే అర్థంలో అవన్నీ కూడా చేస్తూ దివసాన్ నేష్యామి, రోజులని వెళ్ళగొడతాను. అంటే అక్కడ కూడా ఏంటంటే కర్మకేదో ఒక నియతి ఒకటి ఉంటుంది. ఆ నియతిని అనుసరించి ఆ శరీరం వెళ్ళబడుతుంది. ఏదో ఒక సందర్భంలో కర్మశేషం పూర్తయితే శరీరం ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. అంత భావం దాంట్లో మనకి కనిపిస్తోందన్నమాట. ఈ రోజులని
నెమ్మదిగా వెళ్ళదీస్తాను. ఏ రకంగా వెళ్ళదీస్తాను అంటే, ఎటువంటి చీకు చింత లేకుండా నా కనుల యందు ఉన్నటువంటి నీ దివ్య పాదార విందములను నా యథాశక్తిగా సేవ చేసుకుంటూ నమస్కారములు, స్తోత్రాదులు, అలాగే షోడశోపచారములు, ఇటువంటి సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి పెద్దలు అందించినటువంటి పూజా విధానం ఏదైతే ఉన్నదో, సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా చేసుకుంటూ నేను రోజులను వెళ్ళదీస్తాను అని చెప్పుకుంటూ ఉన్నారు. సో దిస్ ఇస్ ద మోస్ట్ హంబుల్ సప్లికేషన్ దట్ వీ కెన్ ఎవర్ సీ, దట్ ఎ డివోటీ అంటే వివిధార్థ ప్రలపిత అనే మాట మాట్లాడుతూ, అంటే నేను మళ్ళీ ఇదేదో ఉంది, అదేదో సమస్య ఉంది అనేటువంటి మాటలు మాట్లాడను సుని. నీ కరుణ, పూర్తి కరుణ ఉదయించేంత వరకు, స్వామివారి యొక్క పూర్తి కరుణ అంటే ఏమిటంటే స్వామివారుగా అవడం అంతే. ఇంకా దానికి మళ్ళీ చరమసీమ అంతకంటే వేరే ఏమీ లేదు. నారాయణుని యొక్క పూర్తి కరుణ ఉదయించింది అంటే అర్థం ఏంటంటే అక్కడ జీవాత్మ అనేది భిన్నంగా ఏది లేకుండా తను కూడా పరమాత్మగా పూర్తిగా అనుభవంలోకి వచ్చింది అని అర్థం. అది అద్వైత భావన, అది కరుణ యొక్క పరాకాష్ఠ. అటువంటి కరుణ యొక్క పరాకాష్ఠ స్వామివారు చూపిస్తారు ఎప్పుడైతే భక్తునికి పరాభక్తి స్థితిలో ఉంటాడు. అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిని లభతే పరాం అని గీతాచార్యులు జగద్గురువులు కృష్ణులు అన్నట్లు, ఎటువంటి చింతా చీకు లేకుండా, ఎటువంటి కాంక్ష లేకుండా ప్రసన్నాత్మునిగా ఉంటూ, ఆ బ్రహ్మభూతుడిగా ఉంటూ నిరంతరం బ్రహ్మస్థితిలోనే ఉండేటువంటి వాడిగా ఉన్నవాడి యొక్క స్థితిని పరాభక్తి అని అంటారట. అటువంటి పరాభక్తియే జ్ఞానముగా పర్యవసానం చెంది, ఆ జ్ఞానము నుంచి జ్ఞానాదేవహి కైవల్యం అని పెద్దలు అన్నట్లు ముక్తిని పొందుతాడు. ముక్తి అంటే ఏమిటి? వదిలించుకోవటం. దేని నుంచి వదిలించుకోవాలి? ఏది అనవసరమైందో, ఏది మనది కానిదో దాని నుంచి వదిలించుకుంటే మనం మనంగా ఎప్పుడూ ఉంటూనే ఉన్నాం అని. అందుకనే శాస్త్రములందు వేదం యొక్క సారంగా ఏం చెప్పబడి ఉందంటే ముక్తి అని చెప్పబడింది, కానీ ఏదో నువ్వు పొందుతావని ఎక్కడా రాయలేదు. మనం చేయవలసినటువంటి ప్రయత్నం అంతా కూడా వదిలించుకోవటం. అసలు ఈ జన్మ ఎత్తడం కూడా కారణం వదిలించుకోవడానికే. ఎవరైతే వారి యొక్క జన్మని వదిలించుకోవలసిన దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారి జన్మ సార్థకత చెందుతోంది అని అర్థమట. మిగతావన్నీ కూడా జన్మలని పెంచుకోవటం కోసమే. ఎంత గొప్పగా మనకి పైకి కనిపించినప్పటికీ కూడా ఇది కావాలి, అది కావాలి, ఇంత గొప్ప ఉండాలి, ఎంత గొప్ప ఉండాలి అనేటువంటి ఎన్ని విషయములు ఎంత గొప్పగా మనకి లోకంలో చాలా అట్రాక్షన్గా కనిపించినప్పటికీ కూడా అవన్నీ కూడా జన్మ ప్రసంగానికే కారణములు అవుతాయి, కానీ జన్మచ్యుతికి అంటే ఈ జన్మ మృతి పరంపరకి ఏదైతే ఉందో ఆ భంగం జరగాలి. అంటే ఏది వదిలించుకోబడాలో అది వదిలించుకోబడాలి. అందుకనే కొంతమంది మామూలుగా ఉన్నవారు కూడా వారి యొక్క ప్రయత్నం మాత్రం నిరంతరము వదిలించుకోవలసిన దాన్ని వదిలించుకునేటువంటి ప్రయత్నంలో ఉంటూ ఉంటారు. కొంతమంది పైకి కనిపించడానికి మామూలుగా కనిపించచ్చు కాక వారి ప్రయత్నం మాత్రం ఎప్పుడు ఆ రకంగా ఆ దిశగా ఉంటుంది. అటువంటి వారి యొక్క సాంగత్యం చేయాలి. అంతేగాని కర్మలను పెంచేటువంటి వారు, బంధాన్ని పెంచేటువంటి వారి యొక్క సాంగత్యం కాదు మనకు కావాల్సినటువంటి. అందుకనే భక్తులు అంటే ఏమిటి? ఆ నిరంతరము కూడా
ఏ స్మరణ చేత వారు వారుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి వారు భక్తులు. వారి యొక్క సన్నిధి మనకి అట్టి స్థితిని కలిగిస్తుంది కాబట్టి వారితో సాంగత్యం చేస్తే సత్ సాంగత్యం అని. సత్పదార్థం ఏదైతే ఉందో ఆ సత్తుకి సన్నిహితంగా ఉండడమే సత్సాంగత్యము, సత్సంగతి అని అర్థం. ఆ సత్పదార్థమే నారాయణుడు అంటే. అటువంటి నారాయణుణ్ణి ఎంతో భక్తితో ఆర్తితో ప్రార్థించి, స్వామి నాకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించు. అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించడం ద్వారా ఎటువంటి చీకు చింత లేకుండా నీ యొక్క దివ్య పాదారవిందములను యథాశక్తిగా సేవించుకుంటూ రోజులను వెళ్ళగొడతాను, వెళ్ళదీస్తాను అని ఎంతో భక్తితో నారాయణ భట్టు తిరువరి వారు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. అందుచేత గురుగారు అయ్యా ఒక్క పాయింట్ అండి. మీరు ముక్తి గురించి చాలా బాగా చెప్పారు. ఈ మధ్యకాలంలో ఇంత బాగా అర్థం వచ్చేలాగా నాకు చాలా నచ్చింది. ఫస్ట్ పాయింట్ ముక్తి గురించి బాగా చెప్పారు. రెండోది చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు 9, 10 శ్లోకాలు పక్కన పెడితే చిన్న సెటిల్ కాంట్రాస్ట్ కూడా ఉందండి. ఎందుకంటే 9లోనేమో త్వరితగతిన నా కష్టాలు తీర్చు లేకపోతే నీకు అపకీర్తి వస్తుంది అంటూనే, నెక్స్ట్ శ్లోకంలో ఇంటెలిజెంట్‌గా నువ్వు నా కష్టాలు తీర్చకపోయినా పర్వాలేదు, నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తాను, నీ కరుణ ఉదయించేంత వరకు నేను వేచి ఉంటానని చాలా బ్రహ్మాండంగా చెప్పి 9వ దాన్ని పక్కన పెట్టేసినట్టుగా బ్రహ్మాండంగా 10కే కరెక్ట్ సొల్యూషన్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. మీరు కొంచెం దాన్ని ఎలాబరేట్ చేయగలరు? అదే అంటే వారు అంటే రోగ పీడతో ఉన్నప్పుడు నీ యందు ధ్యానం చేద్దాం అనుకున్నా అది కుదరట్లేదు అని ఇంతకుముందు శ్లోకాల్లో మనం చూసాం. ఎంతో రమణీయమైనటువంటి ధ్యానం అది. కానీ దాని మీద కూడా దృష్టి ఉండలేకపోతుంది రోగపీడ వల్ల అని. అందువల్ల రోగాన్ని ఉపశమింపజేసుమి, లేదు అంటే నీకు అకీర్తి వస్తుంది అని కూడా చెప్పి ఉన్నారు. అదయిన తర్వాత సరే ఇవన్నీ మాటలు పక్కన పెట్టు, నీ యొక్క కరుణ పూర్తి కరుణ ఉదయించేంత వరకు కూడా నేను మాత్రం నీ పాదాలను వదలను అంటే, ఈ భక్తిలో ఏమవుతుందంటే ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు భక్తులు. ఒక్కసారి ఆ ప్రేమ వచ్చినప్పుడు మధ్యలో తిట్టినట్టు కూడా ఉండొచ్చు. అందుకని నిందాస్తుతి అనేటువంటి మాటలు కూడా ఉంటాయి. నువ్వు చేసింది ఏం గొప్పదేం కాదులే అని అంటూనే మళ్ళీ అది బాధ కింద పర్యవసానం చెంది ఏడుస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఏదో ఒక గొప్పగా భావనతో ఆహా నీ అంతటి వాడు ఉన్నాడా అని అంటారు. ఇవన్నీ బాగా పరిపక్వత చెందినటువంటి స్థాయిలో ఇటువంటి మాటలన్నీ కూడా ఉదయిస్తూ ఉంటాయి. అంటే చివరిలో క్లుప్తంగా వారు చెప్పింది ఏంటంటే, వారి యొక్క పాదసేవ ఎంత ప్రధానమైనది, నేను నిన్ను ఎంత దృఢంగా విశ్వసించి ఉన్నాను, ఆ పాదసేవ ద్వారా నీ పూర్తి కరుణ ఉదయించేంత వరకు కూడా నేను ఈ రకంగా చేస్తూ రోజుల్ని వెళ్ళగొడుతూ ఉంటాను అని అన్నారు. అంటే అంతకు ముందు వరకు కూడా నా రోగ ఉపశమనం అనేది పెద్ద విషయం కాదు అని చెప్పారు. తప్పకుండా అది సత్యమే. చెబుతూ నేను చేయవలసింది దాన్ని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా నువ్వు తగ్గించకపోతే నీకు కీర్తికరం కాదు అని స్వామివారికి చెబుతూ చివరి మాటల్లో ఇవన్నీ మాటలు పక్కన పెట్టు, నేను చేయవలసింది కూడా చెప్తున్నాను. నీ కరుణ ఉదయించేంత వరకు కూడా నీ పాదాలను వదలకుండా నీ పాదసేవ చేసుకుంటూనే రోజుల్ని వెళ్ళదీస్తాను అని వారు చేయవలసినటువంటి, అంటే భక్తునిగా అతను చేయవలసినటువంటి పనిని చక్కగా ఆ శ్లోకంలో చెబుతూ ఉన్నారన్నమాట. అంటే కరెక్టేనండి. అంటే జనరల్‌గా ఈ 10వ శ్లోకం ద్వారా నారాయణ ద్వారా భక్తులు చెప్పేదేంటంటే ఇదే మెయిన్, మీరు వదిలిపెట్టొద్దు, మీ పని మీరు చేయండి అని కరెక్ట్‌గా చెప్పినట్టుగా నాకు అనిపించిందండి. చాలా థాంక్స్ అండి. చాలా బాగా చెప్పారు మీరు. థాంక్స్. ఇప్పుడు మొదటి 5 దశకాలైనా పారాయణ చేసుకుందాం అన్నయ్య. సార్ తప్పకుండా. ఒక్క ప్రశ్న యాక్చువల్లీ ఇక్కడ కంస అనే పదం, కంస దమన అనే దగ్గర కంస అనేది తను కాకుండా వేరే విషయాలు అంటే ఏది చేయాలో అది కాకుండా వేరే దాని గురించి ఆలోచించేవాడు అని ఉంది.
ఇక్కడ ఆహా అంటే చక్కగా దాన్ని అలా ఆ పదం దమన అనే పదానికి కూడా మనకు దమన అనేది పదాలు ఈ రెండు దమయతి అదే అందుకని ఏమన్నా అంటే అంతర్లీనమైన మీనింగ్ ఏమన్నా ఉందా అర్థం ఉందా అనేసి అంటే నేను అలా అనుకున్నాను. అంటే ఇక్కడ విడిగా వ్యాఖ్యానాల్లో అంతకంటే కనిపించలేదు. ఒక్క నిమిషం అన్నయ్య చూస్తున్నాను. అంటే ఇక్కడ నాకు అనిపించింది ఏమిటంటే లోకకంటకుడైనటువంటి రాక్షసుణ్ణి లీలామాత్రంగా సంహరించినటువంటి వాడవైన నీవు నా యొక్క గదభారాన్ని ఈ రోగభారాన్ని ఉపశమింపజేయడంలో ఎందుకు విలంబం చేస్తూ ఉన్నావు? ఇది తగ్గించు సుమి అని ఒక చమత్కారంగా స్వామివారి యొక్క శక్తి సామర్థ్యాన్ని నొక్కి వక్కాణిస్తూ కూడా చెప్తూ ఉన్నారని అనిపించింది. వ్యాఖ్యాకర్తలని ఒక్కసారి చూస్తున్నాను. అంతే కంస నాశన అని రాసి వదిలేశారు. వారు అంటున్నారు వరదాభీష్ట అది అంటే ఇంకా అంతర్లీనంగా కంస అంటే మీరు ఒక అర్థాన్ని చెప్పారు ఏంటన్నయ్య అది కంసుడు అంటే ఇతర పదార్థాలను కోరుకునేవాడు అంటే పరమాత్మ కాని విషయాల్ని కోరుకునేవాడు అది 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 కూడా చాలా నాశనం చేస్తే మనకు పరమాత్మ అదే అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా వదిలించుకోవాల్సిన దాన్ని వదిలించుకోవడంలో ఉపకారం చేసేటువంటి వాడు నారాయణుడు. సో అదే ఆ దమనం చేయకపోతే అనవసరంగా దృష్టి వేరే చోటకి మళ్ళుతుంది కాబట్టి కంస దమన అని. చంద్ర ఎప్పుడు నాకు అనిపించిన మాట ఇది, ఐ డోంట్ నో, ఇట్ కుడ్ బి రాంగ్. ముందు శ్లోకం వరకును అయ్యో నేను చాలా భక్తుణ్ణి, పక్క వాళ్ళు భక్తి వర్కులు కాకపోయినా సరే వాళ్ళు బాగున్నారు అన్న మాటలోనూ ఒక అపరిపక్వత ఉంది అంటూ అతడు కంస దమన అన్న పదం వాడగానే అది ప్రేయర్ కింద పనిచేసి ఇప్పుడు కంస దమన అని మీరు చెప్పిన అర్థం ప్రకారం అతనిలో ఉన్న ఈ కంసుడు ఆ డిఫరెన్సియేషన్ నేను గొప్పవాడు అన్న ఆ భావం అన్న కంసుడు నాశనం చెయ్యబడగానే తర్వాత శ్లోకం ఇందాకలా సతీష్ గారు చెప్పినట్టు కాంట్రాస్ట్, ఇక్కడ నుంచి నేను ఈ అనవసర ప్రేలాపనలు మాట్లాడను, కేవలం నీ గురించి నాకు తోచింది రాయడం మీదే నేను దృష్టి పెట్టుకుంటాను, నీ దయ ఎప్పుడుంటే అప్పుడు నా రోగాన్ని పోగొడతావా పోగొట్టు, మానేస్తావా అని సర్వస్వ శరణాగతి ఆ కంస దమన అన్న నామం తీసుకోగానే అతడిలోని కంసుడు సంహరించబడి, అంటే ముందు తన తాలూకా కాన్ఫ్లిక్ట్ కంసుడుగా తీసుకుని నేను చాలా భక్తుడిని వాడు కాదు అన్నది ఇతడిలో కంసుడుగా తీసుకుంటే కంస దమన అనగానే కంస తత్వాన్ని నాశనం చేయబడి పూర్తిగా భగవంతుడికి సరెండర్ అయ్యే తత్వానికి వచ్చాడు అని నాకు ఇప్పుడు డిస్కషన్ అనిపించింది. జస్ట్ చెప్పాను అంటే అదే జీవిగా మనం అనుకున్న భావాన్ని మీరు ఇంకా చక్కటి పదాలతో స్ఫుటంగా చెప్తూ ఉన్నారు. ఆ జీవత్వాన్ని దమింపజేసేటువంటి వాడు కంసదమన అని చెప్పి వారు అంటే ఎన్నో మాటలు మాట్లాడాడు. అసి ఇందులో ఏమిటంటే భక్తి తాదాత్మ్యంగా ఉన్నప్పుడు చేష్టలు రకరకాలుగా ఉంటాయని. ఇప్పుడు దీక్షితులు వారు శ్యామశాస్త్రులు వారు కూడా ఒక చోట కీర్తనలో అంటారు, హే అంబ నిన్ను నమ్మిన నాపై ఇంత పరాముఖమా అని వారి కీర్తనలో అంటారు. నిన్ను నమ్మినటువంటి నా మీద ఇంత పరాంగుఖమా నీకు, నా దృష్టి లేకుండా నీ దృష్టి ఎక్కడో ఉండేటట్టుగా నన్ను పట్టించుకోకుండా ఉంటావా అని అడిగారు వారు. రామదాస్ గారు కూడా అలాగే చెప్పారు కదా, రామదాస్ వారు అంటారు కరెక్ట్, ఎవడబ్బా సొమ్మని కులుకుతున్నావు రామ. చాలా మంచిగా దీనినే భక్తుల లక్షణాల్లో ఒకటి అహంకారం అని కాకుండా చనువు, భగవంతుడికి మీద భక్తుడికి ఉండే చనువు కింద చాలా చోట్ల వస్తుంది. ప్రియమైన భక్తులందరూ కూడా ఎక్కడో ఒక చోట ఒక అధికారంతో అడుగుతారు, నీ యొక్క పాత్రత నాకు కావాలని. ఆ పరాకాష్ఠ చెందిన భక్తులు చాలా
ఉన్న ఆ భక్తులలో గోపికా భక్తి గోపి అత్యుత్తమంగా చెబుతూ ఆ గోపికా భక్తి ఇటువంటివి ఎన్నో కరెక్ట్. ఇటువంటివి ఎన్నో వారైతే వారు మిత్రునితో ఏ రకంగా అయితే మనం మాట్లాడతామో ఆ రకంగానే సాక్షాత్తు కృష్ణునితో. కానీ ఆ భక్తి అంటే అంతకంటే నిర్మలమైనటువంటి భక్తి మనకి కనరాదు. అంత అద్భుతమైనటువంటి భక్తి. ఎందుకంటే వారందరూ కూడా జన్మాంతరంలో మునీశ్వరులుగా తపస్సు చేసి స్వామివారి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆరాధించడానికి కోసం ప్రయత్నం చేసినటువంటి వారు. అటువంటి వారు రామావతారంలో వారిని దర్శనం చేసుకుని దండకారణ్యంలో అంతటి క్లేశాన్ని పోగొట్టుకుని నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆరాధనలోనే ఉండాలి మేమందరం ఎప్పుడు ఎల్లప్పుడూ. అది ఏ రకంగా జరుగుతుంది అంటే అప్పుడు వచ్చే జన్మాంతరంలో కృష్ణావతారంలో ఈ రకంగా మీరు గోపికలుగా అవతరించుదురుగాక అని వారు అన్నారని పెద్దలు అంటారు. సో అందుచేత అంతటి పరిపక్వమైన మనస్సునకే అంతటి నిర్మలమైన భక్తి సాధ్యం. అంటే సర్వస్య శరణాగతి అంటారు కదా, అది రావడం అనేది అంటే మధ్యలో ఈ అహంకారం చేసేటువంటి ప్రయత్నం మాత్రం చాలా అత్యుత్కృష్టంగా ఉంటుంది. అయిపోయింది నేను చాలా భక్తుణ్ణి అనుకునేటువంటి స్థితి తెప్పించి నా నా అంత భక్తుడు లేడు అనేటువంటి అక్కడి నుంచి అహంకారాన్ని పెంచుతుంది. భక్తిలోనే అంటే ఈ మనస్సు ఏదైనా చేయగలదు. అందుకనే మనస్సు యొక్క నిర్మూలనం కేవలం భగవద్ అనుగ్రహం వల్ల జరుగుతుంది. కానీ కేవలం లెక్చర్స్ ఇవ్వడం వల్ల, ప్రసంగాలు ఇవ్వడం వల్ల, భాగవతాన్ని 10 సార్లు చదవడం వల్ల అవదు. భాగవతాన్ని 10 సార్లు చదవడం వల్ల పుణ్యం జనిస్తుంది. కానీ పూర్తిగా సర్వస్వ శరణాగతిగా ఆ దృఢమైన కోరికతో నన్ను నా అహంకారాన్ని నశింపచేయాలి అని అడిగితే గాని అంత సులభంగా అహంకార నాశనం కాదు. పెద్దలు అన్నటువంటి మాటే ఇది. పరిపూర్ణమైన ఈ పుస్తకం నేను ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఇందులో ఈ చదవడం వల్ల పెట్టాను. నేను స్కాన్ చేసి గ్రూప్ లో పెడతాను. ఎగ్జాక్ట్లీ గురువు గారు చెప్పింది భక్తి అలా అహంకారానికి వెళ్తుంది. నారద భక్తి సూత్రాల మీద భాష్యం బేసికలీ అది ఎవరో రాసింది తీసాను. కరెక్ట్ గా ఎంత రిలవెంట్ గా చెప్తున్నారో ఈ రోజు ఉదయం చదివిన దానికి చాలా సంతోషం. అవునండి. యాక్చువల్ గా నిజంగానండి చాలా నాకు బాగా నచ్చిన పాయింట్ చెప్తాను. ఒక్క నిమిషం. ఇందాక వారు అన్నట్టుగానే పక్కవాడు భక్తుడు కాదు అని మనం అనుకున్నప్పుడు మనలో అహంకారం మొదలైపోయిందని ఇంకా చెప్పినట్టు అయింది కదండి. పక్కవాడు నాస్తికుడు, వాడు బాగున్నాడు, నేను మంచివాడిని, భక్తుడు, నేను సుఖంగా లేని అనడంతో అహంకారం మొదలైంది. కాబట్టి నెక్స్ట్ శ్లోకంలో ఇమ్మీడియట్ గా సర్వ శరణాగతి కలిపి నా పని నేను చేసుకుంటాను, మిగతా ఈ అనవసరమైన ప్రేలాపాలను వదిలేస్తున్నానని కరెక్ట్ డెసిషన్ ఇచ్చారు మీరు. యాక్చువల్గా ఈ రోజు ఈ డిస్కషన్ లో మంచి క్లారిటీ అయితే నాకైతే వచ్చింది సార్. చాలా థ్యాంక్స్ నిజంగా గురువు గారు. మిగతా తోటి భక్తులందరికీ ఈ పాయింట్ చక్కగా యాడ్ చేశారు. ముక్తికి ఈ శరణాగతికి మంచి డిఫరెన్షియేషన్ నాకు ఈ రోజు దొరికిందని భావిస్తాను. పారాయణ మొదలు పెడతామా? గురువు గారి టైం చాలా తక్కువ, అందుకని ఇలా మాట్లాడుతుంటే రాత్రి అంతా మాట్లాడుకోవచ్చు కానీ ఆయనకి సమయం లేదు. దీన్ని మీకు గుర్తుందో లేదో, పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపంతే వరద కథయంతో గుణకథాః. ఇప్పుడు వారెవరో రవివర్యులు మాట్లాడుతున్నవి ఇవన్నీ కూడా గుణకథలు, స్వామివారి యొక్క గుణకథల కిందే మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇవన్నింటినీ కూడా వీటి యొక్క సారం అంతా కూడా ఇప్పుడు నాకు విడిగా రవి గారు ఒకరు ఉన్నారని, రమణవర్యులు ఇంకొకరు ఉన్నారనేటువంటి భావం ఉన్నంత వరకు అహంకారం ఉన్నట్లే కదా. ఎప్పుడైతే సాధన పరిపక్వమైందో ఉన్న వస్తువు కంటే వేరే వస్తువు ఎక్కడ కనిపిస్తుంది కనుక, ఇప్పుడు కేవలం మాటలు మాట్లాడుతున్నాను, ఏదో ఒక సందర్భంలో ఆ అనుభవం వస్తుంది కదా. ఆ అనుభవం వచ్చిన నాడు ఇంకా భక్తుడెవరు, భక్తి ఎవరు, భక్తి చేయవలసినటువంటి వస్తువు ఎవరు, అన్నీ ఒక్కలా ఉంటుంది. అటువంటి స్థితి. సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే
गुरुपवनपुरे हन्त भाग्यं जनानाम् एवं दुर्लभ्य वस्तुन्यपि सुलभतया हस्तलब्धे यदन्यत्तन्वा वाचा धिया वा भजति बत जनः क्षुद्रतैव स्फुटेयम् एते तावद्वजन्तु स्थिरतरमनसा विश्वपीडापहत्यै निःशेषात्मानमेनं गुरुपवनपुराधीशमेवाश्रयामः सत्वं यत्तत्पराभ्यामपरिकलनतो निर्मलं तेन तावत् भूतैर्भूतेन्द्रियैस्तेव पुरिति बहुशः श्रूयते व्यासवाक्यम् तत्स्वच्छत्वाद्यदच्छादितपरसुखचिद्गर्भनिर्भासरूपम् तस्मिन् धन्यारमन्ते श्रुतिमतिमधुरे सुग्रहे विग्रहे ते निष्कम्पे नित्यपूर्णे निरवधि परमानन्दपीयूषरूपे निर्लीनानेकमुक्तावलि सुभगतमे निर्मलब्रह्मसिन्धौ कल्लोलोल्लासतुल्यं खलु विमलतरं सत्त्वमाहुस्तदात्माकस्मान्नो निष्कलस्त्वं सकल इति वचस्त्वत्कलास्वेव भूमन् निर्व्यापारोऽपि निष्कारणमज भजसे यत्क्रियामीक्षणाख्यां तेनैवोदेति लीना प्रकृतिरसति कल्पापि कल्पादिकाले तस्याः संशुद्धमं शङ्कमपि तमतिरोधायकं सत्वरूपं सत्वं धृत्वा दधासस्व महिम विभवाकुण्ठवैकुण्ठरूपं तत्ते प्रत्यग्रधाराधरललितकलायावलीकेलिकारं लावण्यस्यैकसारं सुकृतिजनदृशां पूर्णपुण्यावतारं लक्ष्मी निःशङ्कलीलानिलयनममृतस्यन्दसन्दोह मन्तस्सिञ्चत् सञ्चिन्तकानां वपुरनुकलये मारुतागारनाथ कष्टाते सृष्टिचेष्टा बहुतर भवखेदावहा जीवभाजामित्येवं पूर्वमालोचितमजितमया नैव मद्याभिजाने नो चेज्जीवाः कथं वा मधुरतरमिदं त्वद्वपुश्चिद्रसार्द्रं नेत्रैः श्रोत्रैश्च पीत्वा परमरससुधाम्भोधिपूरे रमेरन् नम्राणां सन्निधत्ते सततमपि पुरस्तैरनभ्यर्थितानप्यर्थान् कामानजस्रं वितरति परमानन्दसान्द्रां गतिं च इत्थन्निःशेषलभ्यो निरवधिकफलः पारिजातो हरे त्वं क्षुद्रं तं शक्रवाटीद्रुममभिलषति व्यर्थमर्थिव्रजोऽयं कारुण्यात् काममन्यन् ददति खलु परे स्वात्मतस्त्वं विशेषादैश्वर्यादीशते अन्ये जगति परजने स्वात्मनोऽपीश्वरस्त्वं त्वय्युच्चैरारमन्ति प्रतिपदमधुरे चेतनास्फीतभाग्याः त्वञ्चात्मा राम एवेत्यतुलगुणगणाधार शौरे नमस्ते ऐश्वर्यं शङ्करादीश्वर विनियमनं विश्वतेजोहराणां तेजः संहारि वीर्यं विमलमपि यशो निःस्पृहैश्चोपगीतम् अङ्गासङ्गा सदा श्रीरखिलविदसि न क्वापि ते सङ्गवार्ता तद्वातागारवासिन्मुरहर भगवच्छब्दमुख्याश्रयोऽसि सूर्यस्पर्धिकिरीटमूर्ध्वतिलकप्रोद्भासि फालान्तरं कारुण्याकुलनेत्रमार्द्रहसितोल्लासं सुनासापुटं गण्डोद्यन्मकराभकुण्डलयुगं कण्ठोज्ज्वलत्कौस्तुभं त्वद्रूपं वनमाल्यहारपटलश्रीवत्सदीप्रं भजे केयूराङ्गदकङ्कणोत्तममहारत्नाङ्गुलीयाङ्कित श्रीमद्बाहुचतुष्कसङ्गत गदाशङ्खारिपङ्केरुहां काञ्चित् काञ्चन लाञ्छितलसत्पीताम्बरालम्बिनीम् आलम्बे विमलाम्बुजद्युतिपदां मूर्तिं तवार्तिच्छिदम् यत्रैलोक्यमहीयसोऽपि महितं सम्मोहनं मोहनात् कान्तं कान्तिनिधानतोऽपि मधुरं माधुर्यधुर्यादपि सौन्दर्योत्तरतोऽपि सुन्दरतरं त्वद्रूपमाश्चर्यतोऽप्याश्चर्यं भुवनेन कस्य कुतुकं पुष्णाति विष्णो विभो तत्तादृन्मधुरात्मकं तव वपुः सम्प्राप्य सम्पन्मयी सा देवी परमोत्सुका चिरतरं नास्ते स्वभक्तेष्वपि तेनास्या बत कष्टमच्युत विभो
त्वद्रूपमानोद्यक प्रेमस्थैर्यमयादचापलबलात् चापल्यवार्तोदभूत् लक्ष्मीस्तावकरामणीजकहृतैवेयं परेष्वस्थिरेत्यस्मिन्नन्यदपि प्रमाणमधुना वक्ष्यामि लक्ष्मीपते ये त्वध्यानगुणानुकीर्तनरसासक्ता हि भक्ता जनाः तेष्वेषा वसति स्थिरैव दयितप्रस्तावदत्तादराः एवं भूतमनोज्ञता नवसुधा निष्यन्दसन्दोहनं त्वद्रूपं परचिद्रसायनमयं चेतोहरं शृण्वतां सद्यः प्रेरयते मतिं मदयते रोमाञ्चयत्यङ्गकं व्यासिञ्चत्यपि शीतबाष्पविसरैः आनन्दमूर्च्छोद्भवैः एवं भूततया हि भक्त्यभिहितो योगः स योगद्वयात् कर्मज्ञानमयाद्भृशोत्तमतरो योगीश्वरैर्गीयते सौन्दर्यैकरसात्मके त्वयि खलु प्रेम प्रकर्षात्मिका भक्तिर्निश्रममेव विश्वपुरुषैर्लभ्या रमावल्लभा निष्कामन्नियतस्वधर्मचरणं यत्कर्मयोगाभिधं तद्दूरेत्यफलं यदौपनिषदज्ञानोपलभ्यं पुनः तत्त्वव्यक्ततया सुदुर्गमतरं चित्तस्य तस्माद्विभो त्वत्प्रेमात्मकभक्तिरेव सततं स्वादीयसी श्रेयसी अत्यायासकराणि कर्मपटलान्याचर्य निर्यन्मलाबोधे भक्तिपथे तवाप्युचितताम् आयान्ति किं तावता क्लिष्ट्वा तर्कपथे परं तव वपुर्ब्रह्माख्यमन्ये पुनश्चित्तार्द्रत्वमृते विचिन्त्य बहुभिः सिद्ध्यन्ति जन्मान्तरैः त्वद्भक्तिस्तु कथारसामृतझरी निर्मज्जनेन स्वयं सिद्ध्यन्ति विमलप्रबोधपदवीमक्लेशतस्तन्वती सद्यः सिद्धिकरी जयत्यजि विभो सैवास्तु मे त्वत्पदप्रेम प्रौढिरसार्द्रता द्रुततरं वातालयाधीश्वर पठन्तो नामानि प्रमदभरसिन्धौ निपतिताः स्मरन्तो रूपन्ते वरद कथयन्तो गुणकथाः चरन्तो ये भक्तास्त्वयि खलु रमन्ते परममूनहं धन्यान् मन्ये समधिगत सर्वाभिलषितान् गतक्लिष्टं कष्टं तव चरणसेवारसभरेऽप्यनासक्तं चित्तं भवति बत विष्णो कुरु दयां भवत्पादाम्भोजस्मरणरसिको नाम निवहानहं गायं कुहचन विवत्स्यामि विजने कृपा ते जाता चेत् किमिव न हि लभ्यं तनुभृतां मदीयक्लेशौघप्रशमनदशा नाम कियति न के लोकेऽस्मिन्न निशमयि शोकाभिरहिता भवद्भक्ताः मुक्ताः सुखगतिमसक्ता विदधति मुनिप्रौढारूढा जगति खलु गूढात्मगतयः भवत्पादाम्भोजस्मरणविरुजो नारदमुखाः चरन्तीशस्वैरं सततपरिनिर्भातपरचित्सदानन्दाद्वैतप्रसरपरिमग्नाः किमपरं भवद्भक्तिस्फीता भवतु मम सैव प्रशमयेत् अशेषक्लेशौघन्न खलु हृदि सन्देहकणिका न चेद्व्यासस्योक्तिस्तव च वचनं नैगमवचो भवेन्मिथ्या रथ्या पुरुषवचनप्रायमखिलं भवद्भक्तिस्तावत् प्रमुखमधुरा त्वद्गुणरसात् किमप्यारूढा चेदखिल परितापप्रशमनी पुनश्चान्ते स्वान्ते विमलपरिबोधोदयमिलन्महानन्दाद्वैतम् दिशति किमतः प्रार्थ्यमपरं विधूय क्लेशान्मे कुरु चरणयुग्मं धृतरसं भवत्क्षेत्रप्राप्तौ करमपि च ते पूजनविधौ भवन्मूर्त्यालोके न जनमथते पादतुलसी परिघ्राणे घ्राणं श्रवणमपि ते चारुचरिते प्रभूताधिव्याधिप्रसभचलिते मामकहृदि त्वयीयं त्वद्रूपं परमसुखचिद्रूपमुदयात् उदञ्चिद्रोमाञ्चो गलितबहुहर्षाश्रुनि बहो यथा विस्मर्यासं दुरुपशमपीडा परिभवान् मरुद्गेहाधीशत्वयि खलु पराञ्चोऽपि सुखिनो भवत्स्नेही सोऽहं सुबहु परितप्ये च किमिदम् अकीर्तिस्ते मा भूद्वरद
గదభారం ప్రశమయన్ భవద్భక్తోత్తంసం ఝటితి కురు మాం కంసదమన కిముక్తైర్భూయోభిస్తవ హి కరుణాయావదుదియాదహంతావద్దేవ ప్రహిత వివిధార్థ ప్రలపితః పురః క్లుప్తే పాదే వరద తవ నేష్యామి దివసాన్ యథాశక్తి వ్యక్తం నతి నుతి నిషేవా విరచయన్. కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యజా స్పష్టమష్టవిధయోగచర్యజా పుష్టజాశు తవ తుష్టిమాప్నుయాం బ్రహ్మచర్య దృఢతాదిభిర్యమైరాప్లవాది నియమైశ్చ పావితాః కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయాదథాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖాః అస్ఫుటేవ పుషితే ప్రయత్నతో ధారయేమధిషణాం ముహుర్ముహుః తేన భక్తిరసమంతరార్ద్రతాముద్వహేమ భవదంఘ్రిచింతకాః విస్ఫుటావయవభేదసుందరం త్వద్వపుః సుచిరశీలనావశాత్ అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగనిరతాస్త్వదాశ్రయాः ధ్యాయతాం సకలమూర్తిమీదృశీం ఉన్మిషన్మధురతాహృతాత్మనాం సాంద్రమోదరసరూపమాంతరం బ్రహ్మరూపమజితేవ భాసతే తత్సమాస్వదనరూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక ఆశ్రితాః పునరతః పరిచ్యుతా వారభేమహి చ ధారణాదికం. ఇత్తమభ్యసన నిర్భరోల్లసత్వత్పరాత్మసుఖ కల్పితోత్సవాః ముక్తభక్తకులమౌలితాంగతాः సంచరేమ శుకనారదాదివత్ త్వత్సమాధి విజయేతు యః పునర్మంక్షు మోక్షరసికః క్రమేణ వా యోగవశ్యమనిలం షడాశ్రయైరున్నయత్యజ సుషుమ్నయాశనైః లింగదేహమపి సంత్యజన్నథో లీయతే త్వయి పరే నిరాగ్రహః ఊర్ధ్వలోకకుతుకీతు మూర్ధతః సార్ధమేవ కరణైర్నిరీయతే అగ్నివాసరవలర్క్షపక్షగైరుత్తరాయణజుషా చ దైవతైః ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాంతమీయతే ఆస్థితోऽథ మహరాలయే యదా శేషవక్త్రదహనోష్మణార్ద్యతే ఈయతే భవదుపాశ్రయం తదా వేధసః పదమతః పురైవ వా తత్ర వా తవ పదేథవా వసన్ ప్రాకృతప్రలయ ఏతి ముక్తతాం స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవిభిద్య జగదండమోజసా తస్య చ క్షితిపయో మహోనిలద్యో మహత్ప్రకృతి సప్తకావృతీః తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి తే పదమనావృతం విభో అర్చిరాదిగతిమీదృశీం వ్రజన్ విచ్యుతిన్న భజతే జగత్పతే సచ్చిదాత్మక భవద్గుణోదయానుచ్చరంతమనిలేష పాహి మాం. వ్యక్తావ్యక్తమిదన్న కించిదభవత్ ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాన్ లయం నో మృత్యుశ్చ తదామృతం చ సమభూన్నాహ్నో న రాత్రే స్థితిః తత్రైకస్త్వమశిష్యథాః కిల పరానంద ప్రకాశాత్మనా కాలః కర్మ గుణాశ్చ జీవనివహ విశ్వం చ కార్యం విభో చిల్లీలారతిమేయుషి త్వయి తదా నిర్లీనతా మాయయుః తేషాన్నైవ వదంత్యసత్వమయి భోः శక్త్యాత్మనా తిష్ఠతాన్నో చేత్ కిం గగనప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవః ఏవం చ ద్విపరార్ధకాల విగతా వీక్షాం
శిశృక్షాత్మికాం బిభ్రాణే త్వయి చుక్షుభే త్రిభువనీ భావాయ మాయా స్వయం మాయాతః ఖలు కాలశక్తిరఖిలాదృష్టం స్వభావోపి చ ప్రాదుర్భూయ గుణాన్ వికాస్య విదధుస్తస్యాః సహాయక్రియాం మాయా సన్నిహితో ప్రవిష్టవపుషా సాక్షీతి గీతో భవాన్ భేదైస్తాం ప్రతిబింబతో వివిశివాన్ జీవోపి నైవాపరః కాలాదిప్రతిబోధితాథ భవతా సంచోదితా చ స్వయం మాయా సా ఖలు బుద్ధితత్వమసృజద్యోऽసౌ మహానుచ్యతే తత్రాసౌ త్రిగుణాత్మకోऽపి చ మహాన్ సత్వప్రధానస్వయం జీవేస్మిన్ ఖలు నిర్వికల్పమహమిత్యుద్బోధనిష్పాదకः చక్రేస్మిన్ సవికల్పబోధకమహంతత్వం మహాన్ ఖల్వసౌ సంపుష్టం త్రిగుణైస్తమోతి బహుళం విష్ణో భవత్ప్రేరణాత్ సోహం చ త్రిగుణక్రమాత్ త్రివిధతామాసాద్య వైకారికో భూయస్తైజసతామసావితి భవన్నాద్యేన సత్వాత్మనా దేవానింద్రియమానినో కృత దిశావాతార్కపాశ్యశ్వినో వహ్నీంద్రాచ్యుత మిత్రకాన్ విధు విధి శ్రీరుద్ర శారీరకాన్ భూమన్ మానసబుద్ధ్యహంకృతిమిలచ్చిత్తాఖ్యవృత్యన్వితం దచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంశ ఏవాసృజత్ జాతస్తైజసతో దశేంద్రియగణస్తత్తామసాంశాత్ పునస్తన్మాత్రన్నభసో మరుత్పురపతే శబ్దో జనిత్వద్బలాత్ శబ్దాద్వ్యోమ తతః ససర్జిత విభో స్పర్శం తతో మారుతం తస్మాద్రూపమతో మహోథ చ రసం తోయం చ గంధం మహీం ఏవం మాధవ పూర్వపూర్వకరణాదాద్యాద్యధర్మాన్వితం భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్ ఏతే భూతగణాస్తథేంద్రియగణా దేవాశ్చ జాతాః పృథంగో శేకుర్భువనాండనిర్మితివిధౌ దేవైరమీభిస్తదా త్వన్నానావిధసూక్తిభిర్నుతగుణస్తత్వాన్యమూన్యావిశన్ చేష్టాశక్తిముదీర్యతా నిఘటయన్ హైరణ్యమండం యథాః అండం తత్ఖలు పూర్వసృష్టసలిలే తిష్ఠత్ సహస్రం సమాః నిర్భిందన్నగృథాశ్చతుర్దశ జగద్రూపం విరాడాహ్వయం సాహస్రైః కరపాదమూర్ధనివహైర్నిశ్శేష జీవాత్మకో నిర్భాతోసి మరుత్పురాధిప సమాంత్రాయస్వ సర్వామయాత్ నిర్భాతోసి మరుత్పురాధిప సమాంత్రాయస్వ సర్వామయాత్ త్రాయస్వ సర్వామయాత్. హరి ఓం తత్సత్. చాలా సంతోషం. నేటి ఏకాదశి దినమునందు చిట్టెత్త గారి సన్నిధిలో మనం అందరము కూడా 5 దశకాలను పారాయణం చేసుకున్నాం. చిన్నవాడైనా మా అందరి చేత ఇలా రథసారథ్యం పట్టుకొని నడిపిస్తూ మా అందరినీ ఇలాగా అటువైపు తీసుకెళ్ళి అర్థం ఎప్పుడైనా అర్థం లేని చదువు వ్యర్థం అట. అర్థం తెలిస్తేనే దాని అమృత ఆస్వాదనం మనకు జరుగుతుంది. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంతటితో ఈ సత్రాన్ని ముగిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.